ఇదేందో గులాబీ పార్టీలో గ్రూపు తగాదాలట. ఎక్కడా? కల్వకుర్తి బీఆర్ఎస్ లో ముదురుతున్న వర్గపోరు. జైపాల్ యాదవ్ వర్సెస్ ఉప్పల వెంకటేష్ గుప్తా. అమ్మో, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు. మున్సిపల్ ఎన్నికల వేళ పెరిగిన మాటల యుద్ధం. ఆ, ఇద్దరికి పడతలేదట. ఈ జైపాల్ యాదవ్ కు ఇంకా పిల్లగాడి పేరు పేరు ఉప్పల వెంకటేష్ గుప్తా. కోటల పిల్లగాడా? ఆ ఓ అమ్మా, అయితే ఇది మెండిస్తున్నట్టుంది. ఉమ్. ఏమనుకుంటారు చదువు? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో కీలకమైన కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ లో వర్గపోరు వీధిన పడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి నేతల మధ్య ఆధిపత్య పోరు పెరగడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. 2023 ఎన్నికల్లో జైపాల్ యాదవ్ 3వ స్థానానికి పడిపోయిందట. ఆయన ఒంటెత్తు పోగడలే కారణమని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తుంది. వీటికి పంచాయతీ ఏడబుట్టొచ్చు, ఏడబుడుతుంది, అభ్యర్థులను నిలబెట్టే కాడబుడుతుంది. ఇప్పుడు మున్సిపల్ వచ్చినాయి కదా, ఇది నా మనిషికి టికెట్ ఇవ్వాలి, నా మనిషికి టికెట్ ఇవ్వాలన్న కాడ ముదురుతాయి ఇవన్నీ. అట్టనా? ఇప్పుడు ఎందుకు ముదురుతాయి అంటే, ఈయనని పడేస్తే ఇక నేనే నెక్స్ట్ పోటీకి, అదే వీడియో లేకుంటే నా సీటుకి అడ్డం ఉండదని ఒకరు ఈ వర్గ పోర్లు కూడా చూసుకుంటారు భవిష్యత్తు. అమ్మా, ఇదేంది ఇది? ఎక్కడిది? కోల్యాగా? నీ దోస్తే ఉన్నట్టుగా. మా దోస్తు ఎవరు? ఏసీబీ బలలో అసిస్టెంట్ ఇంజనీర్. మా దోస్తు ఈ దొంగలు కలిసి ఊరు ఇంటి బిల్లు కోసం 10,000 డిమాండ్. లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ ఏఈ. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. లజ్జ పోయి సిగ్గు వస్తుంది. అధికారికంగా చేయాల్సిన సాయం కోసం లంచం డిమాండ్ చేసిన ఓ అసిస్టెంట్ ఇంజనీర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆదిలాబాద్ జిల్లా నన్నూరు మండల కేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నన్నూరు హౌసింగ్ కార్యాలయంలో శ్రీదుర్గం శ్రీకాంత్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. నన్నూరు గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులు ప్రభుత్వ స్కీమ్ల కింద. గ్రామానికి చెందిన లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆ వ్యక్తి నిర్మాణ పనులు ప్రారంభించిండు. పాక్షికంగా పూర్తయిన ఇంటి ఫోటోలను ఆన్లైన్ లో అప్లోడ్ చేసి తదుపరి నిధులు విడుదలయ్యేలా చూడాలని లబ్ధిదారుడు ఏఈని కోరారు. ఈ పని చేసి పెట్టేందుకు ఏఈ రూపాయలు 10,000 లంచం అడిగిందట. అమ్మాయి కరుపు సల్లకుండా గారా, నువ్వు నిండా నూరేళ్ళు బతక, నీ మొత్తా దెబ్బ నిన్ను నీ పీరికం పీకయ్యా. ఇప్పుడు పీరికెళ్ళా గవర్నమెంట్ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లుకు అది షెడ్డో పాటో ఇంత కట్టుకొని ఇచ్చేస్తే అయితే ఆ బిల్లు మంజూరు చేయాలంటే 10,000 అడుగుతారు. కానీ ముఖం మొద్దులో పెట్ట సరే నిజంగా ఇది అలవాటు చేసిరు. కానీ వానికే ఇల్లు లేదు పాపం. ఇల్లు లేక గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందిండు. ఈ 5 లక్షల లబ్ధి పొందిండు. 5 లక్షల ఇల్లు కాక వాడు సతమతం అయ్యి ఏదో వాళ్ళ దగ్గర పైసలు ఉంటే ఇదివరకు ఇల్లే కట్టుకును కదా, వాళ్ళ దగ్గర పైసలు లేకనే ఇల్లు కట్టుకోలే. ఇన్ని రోజులు గవర్నమెంట్ ఇచ్చింది, దాంట్లో కూడా 10,000 అడుగుతున్నాం. ప్రభుత్వం జీతం ఇస్తలేదా? ఎందుకు ఇస్తలేదు మరి? మరి ఇట్లా అలవాటు పడ్డారు, ఇట్లా తయారయ్యారు. అయ్యా రేవంతయ్యా, ఇక మరి ఆ పొంగులేవి చెప్పు ఒకసారి. ఆ పొంగులేటి కూడా మరి దీన్ని జర కన్ను పెట్టి ఏదో సెక్రటేరియట్లా ఏదో కంప్లీటర్ పెట్టి నేరుగా లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నాడో అంత సరఫరా నడిపిస్తున్నావు అని కాకమ్మ కథలు చెప్పి మళ్ళీ ఈ భాగవతమే పిరాగి నడవంగా. అదే కదా, చెప్పు ఒకసారి. ఏంది భాగవతం? ఆడు ఇల్లు లేక ఇడుపు లేక గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసుకొని బతుకుతున్నా ఇంక ఎన్నేళ్ళు నాకు ఈ కన్నీళ్ళు అని పాపం వాడు వసవస అని రెక్కలు ముక్కలు చేసుకునే బతుకులకు దీని దిక్కుగా ఉండి చేయాల్సిన అధికారులకు భయం లేదంటే ఇక మరి మీరు తరీకన వాళ్ళని పెంచి పోషిస్తున్నట్టుగా అర్థమవుతుంది. 10,000 ఎట్లా అడుగుతాడు? సిగ్గి లజ్జ ఉందా ఆయనకేమన్నా? మరి సర్కారు ఇచ్చిన ఇల్లుకు ఆయన 10,000 ఆయన పసలు ఉంటే ఈ సర్కారు ఇల్లు ఎందుకు, ఇందిరామ ఇల్లు ఎందుకు, ఆయనకి ఈ భాగవతం అంతెందుకు? దీని మీద ఖచ్చితంగా పొంగులేటి దీని మీద చర్య తీసుకోవాలి, కన్ను పెట్టాలి దీని మీద సమర్థవంతంగా. దీని కథ ఏదో బయటికి రావాలి. ఇంకా అంటే ఇట్లా ఎన్నో ఉన్నాయి గొడ్యాడు. అర్థమవుతుంది. ఇప్పుడు వాని మీద చర్య తీసుకుంటానికి కూడా వాడు రెగ్యులర్ ఎంప్లాయీ కాదు కదా. ఎవడైనా ఇంకోటి కూడా సిగ్గు వస్తాడు చేయాలి. ఓకే, నువ్వు అన్నది కూడా కరెక్టే. నేనెవరే
ఈయన నాకు కన్సు పాంతలేదు ఎవరి బచ్చిగాడు పవన్ కళ్యాణ్ కొడుకు ఆ పవన్ కళ్యాణ్ కొడుకు వామ్మో పిల్లగాడు పెద్దగా అయ్యిండుగా ఇలాగ కుక్కల గురించి మొత్తుకొని చూడు ఆ, ఆ. ఆమె కొడుకు అమ్మా ఈ ఏం పేరు పిల్లగాడి పేరు అకిరానందన్. అమ్మని దండం పెట్టి కోడిలాగా పెళ్లికి ఎదిగిదిగా ఆ సినిమా హీరోకి వస్తాడేమో మరిగా. అయ్యా ముప్పుకు వచ్చింది కోడిలాగా ఏదో ఏంటంటే ఆ వీడియోలు తొలగించాలి. అకిరానందన్కు ఊరట. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం ఆపాలి. వెంటనే డీప్ ఫేక్ వీడియోలు ఫోటోలు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు. ఏమైంది తమ పర్సనాలిటీ రైట్స్ కాపాడాలని తమ పేరు గొంతు ఫోటో వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనల కోసం లేదంటే అసభ్యకరంగా ఇదొకటి పంచాది వాడకూడదని సెలబ్రిటీలు వరుసగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తూ మధ్యంతర ఉత్తర్వులు పొందుతున్నారు. ఆ లిస్ట్ లో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, జాకీ షరాఫ్, రజనీకాంత్ నుంచి మన తెలుగు హీరోలైన చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, మంచు విష్ణు వంటి వారంతా ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ కూడా చేరారు. ఏఐ ఉపయోగించి తనపై రూపొందించిన చిత్రంలో హట్ అయిన అకిరానందన్ తన వ్యక్తిత్వం, గోప్యత హక్కులను ఉల్లంఘించారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఎరకుండదా ఇక. అయితే ఇప్పుడు పట్టించుకుంటుండా పొరగాల మరి పట్టించుకుంటుండు. అదే అంటుండు. అయితే ఈయన ఢిల్లీ కోర్టులో వేసిండు. అయితే స్వరం వంటివి ఫన్నీ డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించారని తనపై చేసిన ఏఐ వీడియోతో పాటు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో, ఎక్స్లలో పెద్ద సంఖ్యలో తన పేరుపై ఉన్న నకిలీ ప్రొఫైల్ పేజీలను తొలగించాలని అకిరానందన్ కోరారు. అంటే ఈ పిల్లగారి మీద చెడ్డ ప్రచారం చేస్తున్నా? చెడ్డ ప్రచారం కాదు, అదే నర్సయ్య తాత పేరు మీద ఇంకోటి ఛానల్ ఓపెన్ చేస్తారు, ఒకటి ఫేస్బుక్ ఐడి ఓపెన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేస్తారు. నువ్వు వీడ మాట్లాడుతున్న వీడియోలన్నీ తీస్తారు, మళ్ళీ అనలేస్తారు తెలియకుండానే. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఏఐ టెక్నాలజీతోని కూడా ఈయన మాట్లాడుతున్నట్టుగా, ఈయననే వాళ్ళకి ఏదో ప్రమోషన్ చేస్తున్నట్టుగా ఒక వీడియోలు క్రియేట్ చేసి స్ప్రెడ్ చేసుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు కొంతమంది. అయితే అవన్నీ ఆపాలి అని చెప్పేసి ఈయన పోయిండు. పోతే ఈయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కోర్టు. ఇచ్చిరా? ఇచ్చిరు. సరే.